సిటీవిజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి మాఘపురాణం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మాఘపురాణం 16వ అధ్యాయం పారాయణం చేసుకుందాం. ఈ భాగంలో విద్యాధర పుత్రిక కథ గురించి చెప్పబడింది. ఆ కథాంశాన్ని శ్రద్ధగా ఆలకించి తరిద్దాం. రాజా, మాఘమాస స్నానం మహిమను తెలుపు మరి ఒక కథను వినుమని మరలా ఇట్లు పలికెను. పూర్వం విద్యాధరుడు అనే ఆయన సంతానము కోసం బ్రహ్మనుద్దేశించి గంగా తీరమున తపము చేయుచుండెను. నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపమాచరించెను. అతడిట్లు చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుష్టుడై వానికి ప్రత్యక్షమయ్యను. వరమలిత్తును కోరుకొమ్మనెను. పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ, నాయనా, నీకు పుత్ర సంతాన యోగము లేదు, అయినను నీ తపముకు మెచ్చి పుత్రికను అనుగ్రహించుచున్నానని అంతరార్థమయ్యను. ఆమె పెరిగి పెద్దయ్యను. మిక్కిలి సుందరమై సద్గుణాలతో కన్నవారిని తనను చూచిన వారిని సంతోషమును కలిగించుచుండెను. విద్యాధరుడును ఆనందమును కలిగించు ఈమెను ఎవరికియో ఇచ్చి అత్తవారింటికి పంపజాలను. వివాహము చేసినను అల్లుని కూడా నా ఇంటనే ఉంచుకొందునని నిశ్చయించుకొనెను. ఒకనాడొక రాక్షసుడు ఆమెను చూసెను. ఆ రాక్షసుడు దేవీ భక్తుడు. ఎన్నియో దివ్య శక్తులను సంపాదించెను. కోరిన రూపము ధరింపగల శక్తిని కూడా సంపాదించెను. ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మరులు కొనెను. ఆమెనెట్లయినా వివాహము చేసుకొనవలయునని తలిచెను. ఆ రాక్షసుడు మిక్కిలి శక్తిమంతుడు. శివుని తపముచే మెప్పించి శివుని శూలమును కోరి పొందెను. శివుడును వానికి శూలమునిచ్చుచు, ఓయి, ఇది నీ శత్రువునకు ఆధీనమైనచో నీవు మరణించుతువని చెప్పియుంచెను. వరగర్వితుడైన రాక్షసుడు, నన్ను మించిన శత్రుడెవ్వడు, నా ఆయుధము శత్రువునెట్లు చేరును అని తలచి వరగర్వితుడై ఎవరిని లెక్క చేయక ప్రవర్తించుచుండెను. అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి, సుందరి, నన్ను వరించుమని అడిగెను. ఆమెయు నా తండ్రి నడుగుమని చెప్పాను. రాక్షసుడును విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తెనిచ్చి వివాహము చేయమని కోరెను. విద్యాధరుడు వానికి తన కుమార్తెనిచ్చి వివాహము చేయుటకు తిరస్కరించెను. రాక్షసుడు చేయనది లేక మరలా వచ్చెను. విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితముగా సముద్రము క్రిందనున్న తన ఇంట ఉంచెను. శుభముహూర్తమున ఆమెను వివాహం ఆడరచెను. విద్యాధరును తన పుత్రిక ఏమైనదో అని విచారించుచుండెను. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని అడుగగా బ్రహ్మ 8 మాసముల తర్వాత మంచి ముహూర్తం ఉన్నది, అంతవరకు ఆగమని చెప్పెను. రాక్షసుడు అందుకు అంగీకరించెను. అతడు విద్యాధర పుత్రికతో 8 మాసముల తర్వాత శుభముహూర్తమున నిన్ను వివాహం మాడుదును. ఈ లోపున నిన్నేమియూ బాధింపను. నీవు కోరిన వస్తువులను తెచ్చి ఇత్తునని ఆమె ఏమీయూ మాట్లాడలేదు. రాక్షసుడు మరలా అడుగగా, నాకిప్పుడేమీ అక్కరలేదు. ప్రతి సోమవారము సాయంకాలమున శివుని దర్శించు వ్రతమున్నది. దర్శించి పూజించుటకు శివలింగం మెచ్చటనున్నదో చూపమని అడిగెను. ఆ రాక్షసుడు పాతాళములో ఉన్న హటకేశ్వరుని చూపెను. విద్యాధర పుత్రికయగు రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకి ప్రతి సోమవారము పాతాళమునకు పోయి వచ్చుచుండెను. ఒకనాడామె పాతాళ లోకముననున్న హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్ళెను. అప్పుడచుటకు త్రిలోక సంచారియగు నారద మహర్షియు హటకేశ్వరుని దర్శింపవచ్చి ఆమెను జూచెను. ఆశ్చర్యపడి, అమ్మాయి, నీవిచ్చడినున్నావేమి అడిగెను. ఆమెయు తన వృత్తాంతమును చెప్పెను. రాక్షసుడు తనను సముద్రము కిందనున్న గృహమున నిర్బంధించునని చెప్పెను. నారదుడు ఆమెను చెప్పినంతదంతయు వినెను. అమ్మాయి, భయపడకుము. విష్ణు భక్తుడై నీకు భర్త యగును. వానిని నీ వద్దకు పంపుదును. అతడే నీ భర్త. విచారింపకము, నా మాటలను నమ్ముము. నీకొక ఉపాయమును చెప్పెదను, వినుము. ఇచ్చట శివునికెదురుగా మానస సరోవరము కలదు. మాఘమాసమున నీవి సరస్సు స్నానమాచరింపుము. గంధ పుష్పాదులతో శ్రీమన్నారాయణ పూజించి ప్రదక్షిణ నమస్కారములు చేయుము. మాఘమాసమంతా ఇట్లు చేయుము. ఇట్లు చేసిన వారు కోరిది లభించును.
శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును. మాఘమాసము పూజాధికము సత్ఫలమునిచ్చును. నా మాటను నమ్ముమని చెప్పి నారదుడు తన దారిన పోయెను. విద్యాధర పుత్రికయగు నారదుని మాటలను మనస్ఫూర్తిగా నమ్మెను. మాఘమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరము వద్దకు వెళ్ళి స్నానము చేసి పూజ్యమున్నగు వారిని చేయుచుండెను. నారదుని మాట యథార్థమగుటకై ఎదురు చూచుచుండెను. మాఘమాసమును వ్రతముతో గడిపెను. నారదుడును లోక సంచారము చేయుచు సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీ మహావిష్ణువు భక్తుడగు హరిద్రదుడను మహారాజును చూచెను. ఆ రాజు సర్వకాల సర్వావస్థల యందును శ్రీ మహావిష్ణువును స్మరించుచుండును. అందరి యందును శ్రీమన్నారాయణునే దర్శించుచుండును. వారిని హరి అని ఆహ్వానించును. విష్ణు వారిని పిలుచును. గోవిందాయని మాట్లాడును. శ్రీకృష్ణాయనచు వస్తువుని స్వీకరించును. దామోదరాయనచు భుజించును. కేశవాయ అనచు నిద్రించును. నరసింహాయ అనుచు స్మరించును. ఋషికేశాయని మేల్కొనును. వామనాయ అనచు తిరుగును. ఏ పని చేయునను, ఎవరితో మాట్లాడుచున్నను, ఏదో ఒక విధముగా శ్రీమన్నారాయణుని తలుచును. ఇట్లు విష్ణు భావనా తన్మయుడైన హరిద్రదుని వద్దకు నారద మహర్షి వెళ్ళెను. హరిద్రదుడను నారద మహర్షిని చూచి ఎదురు వచ్చి గౌరవించెను. తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించెను. నారదుడును, రాజా, విద్యాధర కన్యనొక దారిని వరగర్వితుడైన రాక్షసుడొక బలత్కారముగా నపహరించి సముద్ర గర్భమున దాచియుంచినాడు. ఆ విద్యాధర కన్యక త్రిలోక సుందరి, సద్గుణశీల. నీవామెని భారీగా స్వీకరింపవలెను. ఆ రాక్షసుని వాని శూలముతోనే సంహరింపవలయును అని వానికి తగిన రీతిలో వివరించి నారదుడు అచట నుండి లోక సంచారార్థమై పోయెను. హరిద్రదుడను సముద్రము వద్దకు పోయెను. నారదుడు చెప్పినట్లుగా సముద్రము వానికి తన లోనికి వచ్చుటకు మార్గము నొసగెను. హరిద్రదుడను ఆ రాక్షస గృహమును చేరెను. ఆ సమయమున రాక్షసుడింట లేడు. అతడు వివాహ ముహూర్తమునకే బ్రహ్మ వద్దకు పోయెను. అతడు పోవచు శూలము ఇంటిలో ఉంచి వెళ్ళెను. రాజు రాక్షసుని ఇంటనున్న శివుని శూలమును గ్రహించి ఉండెను. రాక్షసుడింటికి వచ్చినప్పటికీ తన శూలము పరహస్తగతమగుటకు గమనించెను. ఆ రాజును చూచి ఇట్టి వానితో యుద్ధము చేసి మరణించినను మంచియేనని తలచి హరిద్రదునితో యుద్ధము చేయ సిద్ధపడెను. రాక్షసుడు హరిద్రదుడు చాలా కాలము యుద్ధము చేసిరి. హరిద్రదుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను. ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను. ఆమెయు నారదుని మాటను స్మృతికి తెచ్చుకొనెను. వారిని భర్తగా వరించెను. హరిద్రదుడను ఆమెని వివాహమాడెను. ఆ దంపతులను విష్ణు భక్తులే విష్ణు పూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండిరి. చిరకాలము సుఖశాంతులతో శుభలాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి అని వశిష్ఠుడు మాఘస్నాన మహిమను దిలీపునకు వివరించాను. నేటి మాఘపురాణం 16వ రోజు పారాయణ సమాప్తమైంది. రేపటి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.